హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ క్రియేషన్స్. ఈరోజు మీ ఇంట్లో చపాతీ కర్ర లేదా సులభమైన పద్ధతిలో ఎలా చపాతీ చేసుకోవాలో చూడండి. మొదటిసారిగా మా వీడియో చూస్తున్నట్టుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి తీసుకున్న తర్వాత దాంట్లోకి చిటికెడు ఉప్పు, చిటికెడు నూనె వేసుకొని నీళ్లు పోసుకొని మెత్తగా పిసుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకోవాలి. మెత్తగా నానిద్ది అనమాట. అది మెత్తగా అవుతుంది. అప్పుడు బాగా చపాతీలు కూడా బాగా వస్తాయి. ఇప్పుడు తీసుకున్న పిండిని 2 అవర్స్ తర్వాత 1 అవర్ తర్వాత తీసుకున్నాం కదా, ఆ పిండిని అనేది మెత్తగా ఉండలు చేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత ప్లేట్పై గోధుమ పిండి వేసుకోండి కొంచెము. ఇప్పుడు చపాతీ కర్ర లేదన్నారు కదా, బ్యాచిలర్స్ కానీ వంట ఉన్న వాళ్ళకి రూముల్లో అవైలబుల్గా ఉంటాయి. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఇంట్లో ఉన్న వాళ్ళకంటే తెలిసి ఉండదు. చపాతీ కర్ర కావాలంటే బ్యాచిలర్స్కి అనేది, ఫ్యామిలీ వాళ్ళకైతే ఇంట్లో ఉంటాయి కానీ బ్యాచిలర్స్కి అనేది ఉండవు. కాబట్టి వాళ్ళకి ఉపయోగపడే విధంగా, అవైలబుల్లో ఉండే విధంగా ఇటువంటి సీసాలు ఉంటాయండి. సీసాలో నేను తయారు చేసే విధంగా చూడండి ఎలా తయారు చేస్తున్నాను అనేది. ఆ విధంగా పెట్టుకొని అలా సీసాతోటి రౌండ్గా ఇలా అటువంటి సీసాలు ఉంటాయి కదండి, బీర్ సీసాలు, అట్లా మీకు అవైలబుల్గా ఉండేటువంటి సీసాలతోటి ఇలా రౌండ్గా చపాతీలు అనేది తయారు చేసుకోవాలి. చాలా చక్కగా వస్తాయండి. చూడండి ఎలా రౌండ్గా వచ్చాయో, పల్చగా చాలా చక్కగా వస్తాయండి. చూడండి ఎలా వస్తున్నాయో, చూడండి ఎలా విధంగా ఉన్నాయో. బ్యాచిలర్స్కి అనేది బాగా ఉపయోగపడుతుందండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ క్రియేషన్స్. ఈరోజు మీ ఇంట్లో చపాతీ కర్ర లేదా సులభమైన పద్ధతిలో ఎలా చపాతీ చేసుకోవాలో చూడండి. మొదటిసారిగా మా వీడియో చూస్తున్నట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి తీసుకున్న తర్వాత దాంట్లోకి చిటికెడు ఉప్పు, చిటికెడు నూనె వేసుకొని నీళ్లు పోసుకొని మెత్తగా పిసుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకోవాలి. మెత్తగా అనమాట. మెత్తగా అవుతుంది. అప్పుడు బాగా చపాతీలు కూడా బాగా వస్తాయి. ఇప్పుడు తీసుకున్న పిండిని 2 అవర్స్ తర్వాత 1 అవర్ తర్వాత తీసుకున్నాం కదా, ఆ పిండిని మెత్తగా ఉండలు చేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత ప్లేట్పై గోధుమ పిండి వేసుకోండి కొంచెము. ఇప్పుడు చపాతీ కర్ర లేదన్నారు కదా, బ్యాచిలర్స్ కానీ వంట ఉన్న వాళ్ళకి రూముల్లో అవైలబుల్గా ఉంటాయి. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఇంట్లో ఉన్న వాళ్ళకంటే తెలిసి ఉండదు. చపాతీ కర్ర కావాలంటే బ్యాచిలర్స్కి అనేది, ఫ్యామిలీ వాళ్ళకైతే ఇంట్లో ఉంటాయి కానీ బ్యాచిలర్స్కి అనేది ఉండవు. కాబట్టి వాళ్ళకి ఉపయోగపడే విధంగా, అవైలబుల్లో ఉండే విధంగా ఇటువంటి సీసాలు ఉంటాయండి. సీసాలలో నేను తయారు చేసే విధంగా చూడండి ఎలా తయారు చేస్తున్నాను అనేది. ఆ విధంగా పెట్టుకొని ఇలా సీసాతోటి రౌండ్గా ఇలా అటువంటి సీసాలు ఉంటాయి కదండి, బీర్ సీసాలు, అట్లా మీకు అవైలబుల్గా ఉండేటువంటి సీసాలతోటి ఇలా రౌండ్గా చపాతీలు అనేది తయారు చేసుకోవాలి. చాలా చక్కగా వస్తాయండి. చూడండి ఎలా రౌండ్గా వచ్చాయో, పలుచగా చాలా చక్కగా వస్తాయండి. చూడండి ఎలా వస్తున్నాయో, చూడండి ఎలా విధంగా ఉన్నాయో. బ్యాచిలర్స్కి అనేది బాగా ఉపయోగపడుతుందండి ఇది. చూసారు కదండి ఎలా రుద్దాము, ఎలా అనేసి ఎలా విధంగా నిదానంగా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఎన్ని చపాతీలు కావాలో అలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. అంటే బ్యాచిలర్స్ అంటే చపాతీలు అట్లా అంటే బాండిల్స్ అంటే ఏదో ఒకటి అలా మా ఇంట్లో అయితే ఇలా ఉంది బాండిల్ అనేది. దాంట్లో పెట్టాను. అట్లా కొంచెం ఆయిల్ వేసి చపాతీ వేసాను. దాని మీద అటు ఇటు కాలుతుంది. అలా ఎన్ని కావాలి బ్యాచిలర్స్ కొంచెం తర్వాత కాలిన తర్వాత దాన్ని లైట్గా అలా కలుతూ ఉంటుందండి. లైట్గా కాలిందని చూడండి, లైట్గా కాల్చుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా అయితే అందరికీ ఉపయోగపడుతుందండి. బ్యాచిలర్స్కి అనేది బాగా ఈజీగా ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు బయట ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు రూమ్స్ తీసుకుంటారు, చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎలా ఏంటి అనేది
ఇంట్లో అయితే అమ్మ వాళ్ళు ఉంటారు, చపాతీ కర్రలు అవి ఇవి అవైలబుల్గా ఉంటాయి. కానీ మనం బ్యాచిలర్స్ అనేది రూముల్లో ఉంటే అన్నీ తెచ్చుకునే వీలు ఉండదు కదా. అలా ఈజీ పద్ధతిలో బ్యాచిలర్స్కి అనేది ఉపయోగపడుతుంది. చూడండి చేసుకున్న చపాతీలు చూడండి ఎలా రౌండ్గా వచ్చాయి, ఎలా కాలిందో అలా చేసుకున్న చపాతీలని ఒక ప్లేట్లో తీసుకొని మనకు నచ్చినటువంటి కర్రీ సంథింగ్ ఏదైనా సరే అలా ఈజీగా చేస్తున్నాను చపాతీలు అనేది. ఎలా వచ్చేసాయి, ఎంత స్మూత్గా ఉన్నాయి, ఎట్లా వస్తున్నాయి మెత్తగా, ఎంత రౌండ్గా, అలా అలా ఎట్లయినా చేసుకోవచ్చు. చూడండి ఎలా విధంగా ఉన్నాయి. బ్యాచిలర్స్కి అనేది బాగా ఉపయోగపడుతుంది అండి. వాళ్ళు చపాతీ తినాలనుకునే వాళ్ళకి చపాతీ కర్ర అటువంటి ఏమి ఉండకుండా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, అంటే బ్యాచిలర్స్కి అన్నీ ఉండవు కదండి, ఏదో ఒకటి జస్ట్ ప్యాన్ లాంటిది. మా ఇంట్లో అయితే ఇలా ఉంది బాండిల్ అనేది, దాంట్లో పెట్టాను. లైట్గా కొంచెం ఆయిల్ వేసి చపాతీ వేసాను. దాని మీద అటు ఇటు కాలిన తర్వాత లైట్గా ఒక రెండు నూనె వేసానండి. చూడండి ఎలా వేస్తున్నాను. కొంచెం తర్వాత కాలిన తర్వాత దాన్ని లైట్గా మళ్ళీ అలా కలుతూ ఉంటుందండి. తర్వాత తిప్పుకోవాలి దాన్ని, లైట్గా కాలిన దాన్ని చూడండి, లైట్గా కాల్చుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా అయితే అందరికీ ఉపయోగపడుతుందండి. బ్యాచిలర్స్కి అనేది బాగా ఈజీగా ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు బయట ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు రూమ్స్ తీసుకుంటారు, చేస్తుంటారు, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎలా ఏంటి అనేది, ఇంట్లో అయితే అమ్మ వాళ్ళు ఉంటారు, చపాతీ కర్రలు అవి ఇవి అవైలబుల్గా ఉంటాయి. కానీ మనం బ్యాచిలర్స్ అనేది రూముల్లో ఉంటే అన్నీ తెచ్చుకునే వీలు ఉండదు కదా. అలా ఈజీ పద్ధతిలో బ్యాచిలర్స్కి అనేది ఉపయోగపడుతుంది. చూడండి ఎలా కాలిందో, ఎలా వచ్చిందో చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి మళ్ళీ కూడా ఇంకోటి రిమైనింగ్ కూడా ఇలాగే చేస్తున్నాను. రిమైనింగ్ కూడా ఇలాగ చేసుకోవాలండి. చూడండి ఎలా వస్తున్నాయో మెత్తగా, ఎలా రౌండ్గా చేసుకోవచ్చు, సాఫ్ట్గా అనేది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. చూడండి ఎలా వచ్చాయో, దూదులా మెత్తగా ఉన్నాయి. చూడండి ఎలా చేశానో, ఈజీ ప్రాసెస్లో. ఈ విధముగా మనం చేసుకున్న చపాతీని ప్లేట్లో తీసుకొని ముందుగా చేసుకున్న ఆలు కర్రీతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.